ఆత్మ బంధువులకి నమస్తే సాయి. చిన్నప్పుడు చదువుకున్న స్నేహితులంతా కూడాను పెద్ద పెద్ద హోదాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడాను ఒకసారి మీట్ అవ్వాలని అనుకున్నారు. సో అందరూ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న నంబర్లన్నీ గ్యాదర్ చేసి గెట్ టుగెదర్ అని చెప్పి ఒకరోజు పార్టీ పెట్టుకొని అందరూ కలుసుకున్నారు. ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటున్నారు. నేను ఫలానా ఏరియాలో ఉన్నాను, ఫలానా దేశంలో ఉన్నాను, నాకు ఇంత వస్తుంది నెలకి, నా పిల్లలు ఎలా ఉంటున్నారు, నా భార్య పరిస్థితి ఇది, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటా ఉన్నారు. అలా సమయం గడుస్తూ ఉన్నది. వాళ్ళలో ఒక స్నేహితుడు లేసి అన్నీ ఉన్నాయి కానీ ఏదో తెలియని బాధ అయితే నాలో ఉన్నది అని చెప్తాడు. తర్వాత వాడు కూడా అదే మాట చెప్తాడు, ఏదో వెలితిగా ఉన్నది నా జీవితంలో కూడాను. అలా ఒకరినొకరు మాట్లాడుతూ అందరికీ అదే ఫీలింగ్ కలుగుతుంది. మాకు కూడా ఏదో తెలియని బాధ, ఏదో వెలితి కనబడతా ఉంది జీవితంలోనూ అని అందరూ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ చిన్నప్పుడు చదువు చెప్పిన ఒక మాస్టర్ గుర్తుకొస్తాడు. ఆ మాస్టర్ ఎప్పుడు సంతోషంగా ఆనందంగా కనపడేవాడంట. అతను గుర్తు చేసుకుంటారు, ఆ మాస్టర్ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండేవాడు కదా, ఈరోజు ఇక్కడే ఉండి మనము రేపు ఆ మాస్టర్ గారి ఇంటికి పోయేసి ఒకసారి కలుద్దామని అనుకున్నానంట. సో అందరూ ఒప్పుకున్నారు. అందరూ ఆ రాత్రి వాళ్ళ ఇళ్లలోనూ వాళ్ళ బంధువుల ఇళ్లలోనూ అట్లా ఉండిపోయేసి మరుసటి ఉదయాన్నే మాస్టర్ గారి ఇంటికి వెళ్ళారంట. పోగానే మాస్టర్ గారు వయసు పెద్దదే అయినా కానీ ఎవరో వచ్చి చెప్పారంట, మాస్టర్ మేము చిన్నప్పుడు పలానా క్లాసులో మీ దగ్గర చదువుకున్నాము అని చెప్పగానే రండి నాయన అని చెప్పి అందరిని పిలిచి హాల్లో కూర్చొని పెడతాడు. ఒకరినొకరు చెప్పుకుంటా ఉంటారు, మా పరిస్థితి ఇది, నేను పలానా హోదాలో ఉన్నాను, నాకు ఇన్ని లక్షల జీతము, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయని ఒకరినొకరు అందరూ పరిచయం చేసుకుంటారు. అందరినీ చూసి నవ్వుతాడంట మాస్టర్. అన్ని అయిన తర్వాత అడుగుతాడంట, కానీ మాకేదో తెలియని బాధ అనేది వెలితిగా ఉన్నది మా జీవితంలో, అదేందో మాకు అర్థం కావట్లేదు, మీరు చిన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉండేవాళ్ళు, అందుకని మిమ్మల్ని పలకరించి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని సలహా కోసం వచ్చినామని చెప్తారంట. ఆ మాస్టర్కి అందరూ సాయి నవ్వి వాళ్ళ భార్య కాడికి లోపలికి వెళ్ళి చెప్తాడంట, టీ కాచుకొని తీసుకురా నాన్న అనేసి. వాళ్ళ భార్య అందరికీ టీ పెట్టి కప్పులలో రకరకాల కప్పులలో పోసి ఒక టేబుల్ మీద పెడతారంట. దాంట్లో స్టీల్ గ్లాసులు, పింగాణివి, రకరకాల డిజైన్ కలిగిన కప్పులలో టీ పోసేసి ఒక టేబుల్ మీద పెడతాదంట ట్రేలో. నాయన టీ తీసుకోండి అని చెప్తాడంట. వాళ్ళ ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళ కప్పులు నచ్చిన డిజైన్ కప్పుని ఒక్కొక్కటి తీసుకొస్తారంట. తీసుకొచ్చిన తర్వాత మాస్టర్ అందరిని చూస్తారంట. అందరూ టీ తాగేసిన తర్వాత కప్పులు అట్లాగే పట్టుకోండి ఆయన అంటాడంట. పట్టుకొని చూస్తారంట, మీరు ఏం తాగారంటే టీ తాగినామంటారంట. నిజంగా చెప్పండి, టీ తాగారా, పక్కనోడు ఎలాంటి కప్పులో తాగుతున్నాడో చూసారా అని అడుగుతారంట. ఒక్క నిమిషం ఆలోచించి ఒప్పుకుంటారంట, మేము టీ కన్నా కానీ పక్కనోడు ఎలాంటి కప్పులో తాగుతున్నాడు అనేది మాత్రమే గమనిస్తూ తాగినాము అని అంటారంట. సో మీ జీవితం కూడా అంతే నాయన, కప్పును చూడకూడదు, లోపల ఎలాంటి టీ ఉందో అదే చూడాలా. అదేవిధంగా మీరు కూడా ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారు, మన ఓడికన్నా 10 రూపాయలు ఎక్కువ సంపాదించాలా, ఓడికన్నా ఎక్కువ ఆస్తులు కనాలా, ఇట్లా పరిగిస్తున్నారే తప్ప మీ జీవితాన్ని ఎక్కడ ఎంజాయ్ చేశారు ఇప్పుడు వరకును. జీవితాన్ని ఎవడైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఆనందంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. దానికన్నా గమనించుకోండి, మనకన్నా పేదవాళ్ళు కూలింట్లో ఉన్నా కానీ వాళ్ళు ప్రతిరోజు కూలి చేసుకున్న సాయంకాలానికి వచ్చి వాళ్ళు సంతోషంగా ఆనందంగా నిద్రపోతారు. కానీ గొప్ప వ్యక్తులుగా ఉండేవాళ్ళు, డబ్బు విపరీతంగా ఉండదు, కోటీశ్వరులుగా ఉండేవాళ్ళు మత్తు మాత్రలు వేసుకోకుండా నిద్రపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాయన జీవితంలో. మీలో కూడా ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. దానికని మనుషులుగా బతికేటందుకు చూడండి. ఇతరుల ఆస్తులు ఎంత ఉన్నాయి, వాళ్ళ జీతాలు ఎంత అనేది కాదు, మీరు ఈరోజు ఎంత సంపాదించారు, ఎంత ధ్యానం చేసుకోగలిగారు, మిమ్మల్ని మీరు ఎంత అర్థం చేసుకోగలిగారు, మీ పిల్లలు, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులతోటి ఎంత సంతోషంగా ఉండగలిగారు ఒక్కసారి ఆలోచించి మీరు కానీ నడుచుకోగలిగితే మీకు సంతోషము, ఆనందము, ఆరోగ్యము దాంట్లోనే ఉంటుంది నాయన. దయచేసి అర్థం చేసుకొని ఇప్పటి నుంచి అయినా కానీ మనిషిగా బతకవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను అని చెప్తాడంట. అప్పుడు ఒకరిని ఒకరు చూసుకొని వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని అప్పటి నుంచి వాళ్ళు డబ్బు కోసరం కాకుండా నిజంగా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా సంతోషంగా గడుపుతూ ఉంటారంట. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.